Immediate recruitment in class 3 and 4. We demand. Immediate recruitment in class 3 and 4. We demand. आवाज दो. आवाज दो. గుర్తింపునివ్వాలి. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తక్షణమే గుర్తింపునివ్వాలి. FDA hike in insurance sector we oppose. FDA hike in insurance sector we oppose. FDA hike in insurance sector we oppose. LIC ఆఫీసు గోకవరం బ్రాంచి ICU బేస్ యూనిట్ తరపున మాట్లాడుతున్నామండి. ఈ యొక్క భారతదేశంలో LICలో ఉన్న ప్రతి ఉద్యోగులు కూడా ఈ యొక్క యూనియన్ పిలుపు మేరకు ఈరోజు 12:30 గంటలని మధ్యాహ్నం 12:30 నుంచి 1:00 వరకు 1 గంట సమయంలో పాల్గొంటున్నాం. ఈ యొక్క 1 గంట సమయంలో పాల్గొనడానికి కారణం ఏమిటంటే 1956లో LIC స్థాపించిన తర్వాత జరిగిన పరిస్థితులను గమనించినట్లయితే అప్పుడు 280 సుమారు ప్రైవేటు కంపెనీలు ఉంటే భారతదేశంలో ఉన్న ప్రైవేటు కంపెనీలన్నీ కూడా ప్రజల యొక్క సొమ్మును దొబ్బేసి వాళ్ళకి ఇవ్వాల్సిన క్లెయిమ్ను ఇవ్వకుండా మోసాలు చేస్తున్నాయని అప్పుడు గమనించి అప్పటికంటే ముందుగా ఉన్న యూనియన్ను ఈ యొక్క LIC స్థాపించడానికి నెహ్రూ గారి నాయకత్వంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ యొక్క 280 ప్రైవేటు కంపెనీలని కలిపి LIC అనే ప్రభుత్వ సంస్థగా నిర్మించిన ఈ యొక్క సంస్థలో ఈరోజు జరుగుతున్న పరిస్థితులు గమనించినట్లయితే ఆ 1956కు ఉన్న ముందున్న పరిస్థితులు ఇప్పుడు గమనిస్తున్నాం మనం. ఎందుకంటే ఈ యొక్క LIC స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేటు కంపెనీల యొక్క మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వ సంస్థ అయిన LICని ఈ యొక్క భారతదేశంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ యొక్క సంస్థను స్థాపించారు. అటువంటి స్థాపించబడిన ఇదే సంస్థలో ఈ యొక్క ప్రభుత్వ ఉదార విధానాల వల్ల ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల మరలా అనేక రకమైన ప్రభుత్వ కంపెనీలు మరలా తిరిగి ప్రైవేటు పరం చేయటానికి అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన భారతదేశంలో పెట్టడానికి ప్రపంచంలో ఉన్న వివిధ ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలన్నీ మళ్ళీ భారతదేశంలోకి ఆహ్వానించి 1956కు ముందు ఉన్న పరిస్థితులకు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కళ్ళ కట్టినట్లుగా చూపిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, ఇప్పటి వరకు పాటుపడిన ఈ యొక్క యూనియన్ ఇందిరాగాంధీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న ప్రతి యూనియన్ కూడా ఆ రోజు రద్దు చేయడం జరిగింది. దాని కారణంగా ICU అనగా AIEA ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ఆ గుర్తింపును ఆ రోజు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో రద్దు చేశారు. అయితే అప్పటి నుంచి తిరిగి గుర్తింపు పొందడం కోసం ప్రతి సంవత్సరం యూనియన్లు ప్రయత్నిస్తూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వం దానికి అంగీకరించట్లేదు. అంత మాత్రమే కాదండి, ఈ యొక్క 1956లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు అనేక మంది ఉద్యోగస్తులను తీసుకున్నారు. రాను రాను ఈ యొక్క ప్రభుత్వ యొక్క ఒత్తిళ్ల వల్ల విదేశీయుల యొక్క పెట్టుబడుల యొక్క ఒత్తిళ్ల వల్ల ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడానికి అందులో 3-4 తరగతుల్లో ఉన్న ఉద్యోగస్తుల నియామకాలని ఆపేయటం జరుగుతుంది. అందులో భాగంగానే మేము పనిచేస్తున్న యొక్క LIC సంస్థలు సుమారు 15,000 నుంచి 20,000 మంది రిటైర్ అయిపోతున్నా సరే వారి స్థానంలో కొత్తగా 3-4 తరగతుల రిక్రూట్మెంట్లు తీసుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వము అలాగే మా యొక్క సంస్థ కూడా అంగీకరించే పరిస్థితులు లేవు. దానికి వ్యతిరేకంగా అలాగే మా యొక్క యూనియన్ గుర్తింపు కావాలని, అంత మాత్రమే కాదు మొన్న రీసెంట్గా పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో FDI అనగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆ యొక్క 27 నుంచి 49, 49 నుంచి 75 ఇప్పుడు 100% చేసేశారు. అంటే ప్రైవేటు సంస్థలు ఏదైనా సరే విదేశాల్లో ఉన్న సంస్థ ఏదైనా భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్లో పెట్టుకోవడానికి పూర్తి తలుపులు తీసేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రైవేటు సంస్థలు భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చిన లాభాలను మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అదే ప్రభుత్వ సంస్థ అయితే వచ్చిన లాభాలని ప్రజల కోసం ప్రజల యొక్క వినియోగం కోసం ఖర్చు పెడతాం. అందుకనే ఆ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు 1 గంట విరామ సమయం తీసుకుంటున్నాం. కాబట్టి ఈ గోకవరం బ్రాంచ్ నుంచి మీ అందరం కూడా ఈ యొక్క సమ్మెకు సంఘీభావంగా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు ఏదైతే మీరు ఎంప్లాయీస్ అయితే మీరైతే పోరాటం చేస్తున్నారో ఈ నేపథ్యంలో పాలసీదారులు కూడా దీనివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రైవేటీకరణ వస్తుందని చెప్పేసి మాకు పాలసీలో గతంలో ఉన్న పాలసీలు కాకుండా ఇప్పుడు వేరే మార్పులు ఉన్నాయని చెప్పేసి మీకు ఏమన్నా వస్తున్నాయి అటువంటి ఏమన్నా సంస్థలు అలాంటిది ఏం లేదు. పాలసీదారుల సొమ్ము ఎప్పుడు కూడా భద్రంగానే ఉంటుంది. పాలసీదారులు కొంచెం ఏమన్నా ఇటువంటి మార్పులు చెప్పడం ఇబ్బంది ఏమైనా పడతారా? అలాంటిది ఏమీ లేదు. బీమా సంస్థలో ఎప్పుడు బీమా పాలసీదారుల సొమ్ము ఎప్పుడు కూడా ఇక్కడ సంస్థలో
విధమైనటువంటి అసౌకర్యంలో కలగతో వాళ్ళు సొమ్ము చెల్లించడంలో జీవిత బీమా సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుంది. పాలసీదారులు ఎప్పుడు మేము చాలా కస్టమర్లు దైవంగా భావిస్తూ సర్వీస్ చేస్తూ ఉంటాము. ఏ రోజు కూడా బీమా సంస్థలో సొమ్ము చెల్లించడానికి వెనకడుగు వేయదు సంస్థ. అలాంటి సంస్థలో మేము పనిచేస్తూ ఈరోజు చాలా గర్వంగా ఉన్నాం. కాకపోతే మా పక్షాన కోరుకునేది ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ క్లాస్ 3 and 4 ఎంప్లాయీస్. ఈ విదేశీ పెట్టుబడులు ప్రధానంగా ఎందుకు ఉపయోగిస్తున్నామంటే భవిష్యత్ కాలంలో పాలసీదారులు సొమ్ము పాలసీదారులకు చేరాలనే ఉద్దేశంతో మేము కోరుతున్నాం. భవిష్యత్తులో ఏంటంటే ఈ విదేశీ వ్యవస్థ ఈ సొమ్మునంతా పట్టుకెళ్ళి విదేశాల్లో డంప్ చేసి వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని పతనం చేయడానికి ఉంటారు. కాబట్టి బీమా సంస్థల్లో విదేశీ పెట్టుబడి వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ప్రధానంగా బీమా సంస్థలో పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొమ్ము వాళ్ళకి మేము పదిలంగా అందజేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే ఇలా స్ట్రైక్లో వెళ్తున్నాం. సంస్థలో ఏ రోజు కూడా బీమా సంస్థలో ఏ రోజు పాలసీదారుడికి అసౌకర్యం అనేది కలగదండి. మేము ఏ క్లెయిమ్ అయినా సరే ఇమీడియట్గా సెటిల్ చేయడానికి ముందుంటుంది సంస్థ. ఆ విషయంలో పాలసీదారులకు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండొచ్చని మేము గర్వంగా చెప్తాం.